అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఈరోజు ఈ వీడియోలో భాగంగా లేటెస్ట్ కుర్తీ కలెక్షన్ అండర్ బడ్జెట్లో మీకు చూపించబోతున్నానండి. వీడియోలో భాగంగా చూపించబోయే కుర్తీస్ అన్నిటికీ మనకి క్యాష్ ఆన్ డెలివరీ, అంటే ప్రోడక్ట్ మీ ఇంటికి డెలివరీ అయిపోయాకే మనీ పే చేసే ఆప్షన్ అవైలబుల్గా ఉండటంతో పాటు ఫ్రీ షిప్పింగ్ అండి. ఏ ప్రోడక్ట్కి షిప్పింగ్ ఛార్జెస్ లేవు. ఈ కుర్తీ కలెక్షన్ నేను మీషో యాప్ యూజ్ చేసి పర్చేస్ చేశాను. మీషో యాప్కి మిగతా ఆన్లైన్ వెబ్సైట్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మీషో యాప్లో మనం ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా సెల్లార్ దగ్గర నుంచి, అంటే మధ్యలో ఎవరు రీసెల్లార్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవ్వరూ లేకుండా డైరెక్ట్గా మనం సెల్లార్ దగ్గర నుంచే ప్రోడక్ట్స్ని కొనుక్కోవచ్చు. డైరెక్ట్గా ప్రోడక్ట్స్ని మనం సెల్లార్ దగ్గర నుంచి కొనుక్కోవటం వల్ల యాజ్ ఏ కస్టమర్గా మన కోసం మనం కొనుక్కునే ప్రోడక్ట్స్ మీద మనకి చాలా వరకు మనీ సేవ్ అవడంతో పాటు మీషోలో ఉన్న ప్రోడక్ట్స్ని డిఫరెంట్ ఆన్లైన్ వెబ్సైట్స్లో ప్లేస్ చేసి రీసెల్లింగ్ కూడా చేసి ఆ విధంగా కూడా మనం మనీని ఎర్న్ చేయొచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాప్ డౌన్లోడ్ లింక్ ఇస్తానండి. ఆ లింక్ ద్వారా యాప్ని మీరు ఫోన్లో ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ టైం కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే మీరు ప్లేస్ చేసిన ఫస్ట్ ఆర్డర్ మీద మీకు ఇన్స్టెంట్గా 100 రూపీస్ లేదంటే మ్యాక్సిమం 20% డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఇంతవరకు మీలో ఎవరైనా యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఫస్ట్ లైన్లో లింక్ ఉంటుందండి. యాప్ని త్వరగా డౌన్లోడ్ చేసేసుకోండి, షాపింగ్ చేసేయండి, 100 రూపీస్ మనీని సేవ్ చేసేసుకోండి. ప్రస్తుతం ఉన్న కరోనా సిచ్యువేషన్లో మనం బయటకు వెళ్ళి షాపింగ్ చేయటం కన్నా ఇంట్లోనే ఉండి సేఫ్గా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవడం ద బెస్ట్ ఆప్షన్ అండి. మీషో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ని కంప్లీట్గా శానిటైజ్ చేయడంతో పాటు ఎవరైతే మనకి ఈ యొక్క కొరియర్స్ని డెలివరీ చేస్తారో డెలివరీ బాయ్స్ వాళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మనకి ప్రోడక్ట్ని డైరెక్ట్గా చేతికి తీసుకోవడం ఇష్టం లేకపోతే డోర్ స్టెప్ డెలివరీ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. క్యాష్ ద్వారా కూడా ఈ యొక్క కరోనా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్స్ కూడా మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ కుర్తీ ఈ వీడియోలో వేసుకున్న ఈ బ్యూటిఫుల్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న కుర్తీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కుర్తీ కాంబోలో మనకి టాప్, దుప్పట్టా, అదేవిధంగా బాటమ్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయండి. సో ఈ యొక్క నెక్లో మనకి రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. అదేవిధంగా టాప్ మీద అక్కడక్కడ మనకి చిన్న చిన్న వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ఉందండి. 3/4 హ్యాండ్స్ వస్తాయి. టాప్ యొక్క హ్యాండ్స్కి మనకి ఫుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంది. ఇదంతా ఫుల్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అండి. టాప్ యొక్క బాటంలో మనకి ఈ విధంగా కట్ వర్క్ వస్తుంది. టాప్ బాటమ్ అంతా కూడా మనకి మీరు హ్యాండ్స్లో ఏదైతే ఫ్లవర్ డిజైన్ ఉందో సేమ్ ఫ్లవర్ డిజైన్ అనేది టాప్ యొక్క బాటంలో కూడా ఉంటుంది. ఈ యొక్క ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా నీట్గా చాలా డీటెయిల్గా ప్రొవైడ్ చేశారు. అండ్ గ్రీన్ కలర్ లీవ్స్తో ఇది కూడా ఫుల్గా ఎంబ్రాయిడరీ వర్క్. ఈ బ్యూటిఫుల్ టాప్కి కలర్ ప్యాంట్ అయితే ఇచ్చారండి. ఆ ప్యాంట్ ఎండింగ్లో కూడా మనకి వైట్ కలర్ చిన్న లేస్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సేమ్ టైం క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. వేసుకుంటే స్కిన్ కూడా చాలా బ్రీతబుల్గా ఉంది. ఇలాంటి టాప్స్ మనం ఏ సీజన్లో వేసుకున్నా బాగుంటుంది. ఈ యొక్క టాప్లో ద మెయిన్ అట్రాక్షన్ పార్ట్ ఏంటంటే ఇందులో యూజ్ చేసిన చున్నీ అండి. ఎక్సలెంట్గా ఉంది. చున్నీ అంతా మనకి వైట్ అండ్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట. ఈ చున్నీలో యూజ్ చేస్తున్న మెటీరియల్ అయితే ప్యూర్ సాఫ్ట్ కాటన్ అండి. అండ్ మనకి ఈ యొక్క టాప్కి ప్యాంట్లో ఏ విధంగా అయితే వైట్ కలర్ లేస్ ప్రొవైడ్ చేశారో ఫుల్గా లేస్ అనేది మనకి దుప్పట్టా అంతా ఉంటుంది. టాప్ యొక్క అప్పర్ పార్ట్లో ఏదైతే ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ యూజ్ చేశారో సేమ్ ప్రింట్ అనేది వస్తుంది అనమాట. అండ్ గ్రీన్ కలర్ లీవ్స్ అనేవి వస్తాయి. విత్ చాలా ఎక్కువగా ఉంది, లెంత్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో ఒకవేళ మీరు కొంచెం హైట్గా ఉన్న ఈ యొక్క దుప్పట్టా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుర్తా సెట్ మీకు నచ్చింది అనుకోండి, దీన్ని ఏ విధంగా ఆర్డర్ ప్లేస్ చేయాలో, మన కోసం మనం ఏ విధంగా ఆర్డర్ ప్లేస్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనం మిగతా ఆన్లైన్ వెబ్సైట్లో ఏదైనా ప్రోడక్ట్ కొంటే మనకి లింక్ ఉంటుంది. జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకి ప్రోడక్ట్ డిస్ప్లే అవుతుంది కదండి. బట్ మీషోలో ఏంటంటే డైరెక్ట్గా లింక్స్ ఏమీ ఉండవు, ఓన్లీ ప్రోడక్ట్ కోడ్స్ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఒక ప్రోడక్ట్ కోడ్ ఉంటుంది. సో ఈ వీడియోలో భాగంగా చూపించబోయే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కోడ్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకోసం మెన్షన్ చేస్తాను. సో వన్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ద్వారా యాప్ని మీరు ఫస్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ ప్రోడక్ట్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు యాప్ యొక్క హోమ్ పేజ్లో పైన మనకి సర్చ్ సింబల్ కనిపిస్తుంది, అంటే దాని మీద మీరు ప్లేస్ చేసి సర్చ్ చేస్తే ప్రోడక్ట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని మీరు ఒకసారి టచ్ చేసి క్లిక్ చేస్తే ఆ యొక్క ప్రోడక్ట్కి సంబంధించి కంప్లీట్గా డిస్క్రిప్షన్ మీకు అక్కడ లభిస్తుంది. అంటే దుప్పట్టా ఎంత సైజు ఉంటుంది, ఈ యొక్క ప్రోడక్ట్లో ఎటువంటి మెటీరియల్ అనేది యూజ్ చేశారు, అక్కడ పిన్ కోడ్ కూడా ప్లేస్ ఉంటుంది. అక్కడ పిన్ కోడ్ ప్లేస్ మీ యొక్క పిన్ కోడ్ ప్లేస్ చేస్తే ఎన్ని రోజులకి ప్రోడక్ట్ మీ ఇంటికి డెలివరీ అవుతుంది, ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ మీకు అక్కడ ఉంటాయి. సో వన్స్ డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. సో మీరు క్యాష్ ఆన్
ఆన్ డెలివరీ అయినా చేయొచ్చు. ఆన్లైన్ పేమెంట్ అంటే ఫోన్పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి మీ యొక్క ఆర్డర్ని మీరు ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్యాష్ టు కలెక్ట్ ఫ్రమ్ ద కస్టమర్ అని అడుగుతుందండి. అక్కడ మీకోసం కనుక మీరు ప్రోడక్ట్స్ కొనుక్కుంటే ఒరిజినల్ ప్రైస్ ఎంతైతే ఉందో, అంటే మనకి అక్కడ పింక్ కలర్లో ఒక ప్రైస్ కనిపిస్తుంది, ఆ యొక్క ఒరిజినల్ ప్రైస్ని మీరు అక్కడ ప్లేస్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. లేదు మీరు ఈ యొక్క ప్రోడక్ట్ని రీసెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరికైనా ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు మార్జిన్ యాడ్ చేసి అమ్ముదాం అనుకుంటున్నారు అనుకుంటే ఒరిజినల్ ప్రైస్కి మీరు ఎంత మార్జిన్ అమౌంట్ సెట్ చేసుకుంటున్నారో అంత మార్జిన్ అమౌంట్ సెట్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. షిప్పింగ్ అడ్రస్ అడుగుతుంది. అక్కడ ఒక ఫామ్ ఓపెన్ అవుతుందండి. దాని ప్లేస్లో మీ పేరు, మీ కాంటాక్ట్ నెంబర్, పిన్ కోడ్ నెంబర్ అంతా ఫిల్ చేసేసి సేవ్ చేసి సబ్మిట్ చేస్తే ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా ప్లేస్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఒక ప్రింటెడ్ కుర్తీ చూపిస్తానండి. ఈ యొక్క టాప్ ఏంటంటే మనకి బ్లాక్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట. టాప్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనకి నెక్ ఈ విధంగా కొంచెం వి వచ్చి పైన షేప్ నెక్ వస్తుంది అనమాట. బ్యాక్లో మనకి రౌండ్ నెక్ ఉంటుందండి. హ్యాండ్స్ వచ్చి మనకి 3/4 హ్యాండ్స్ ఉంటాయి. ఈ టాప్ యొక్క మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే టాప్లో యూస్ చేసిన ప్రింట్ అండి. ఈ ప్రింట్లో ఏంటంటే మనకి పిట్టలు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా బర్డ్స్ ఉంటాయి. బర్డ్స్ ఒక చెట్టు మీద కూర్చున్నట్టు ఉంటాయి. అందులో కూడా కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో అక్కడ బర్డ్స్ అలా ఉన్నట్టే ఉందన్నమాట. జనరల్గా మనకి డిజిటల్ ప్రింట్ అంటాం కదా, ఆ విధంగా ఉందండి. కిందకు వస్తే బటర్ఫ్లైస్ ఉన్నాయి, కింద కొన్ని బర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా మ్యూజిక్ ప్లే అవుతున్నట్టు, బర్డ్స్ అక్కడ పాటలు పాడుతున్నట్టు, బర్డ్స్ అలా చెట్టు మీద కూర్చున్నట్టు ఎంత అందంగా ఉందంటే ప్రింట్ సూపర్గా ఉంది. సైడ్లో ఈ విధంగా స్లిట్స్ ఉంటాయన్నమాట. అండ్ లోపల మనకి ఎటువంటి లైనింగ్ అయితే ఇవ్వలేదు. జనరల్గా సమ్మర్ సీజన్లో మనం బ్లాక్ ప్రిఫర్ చేయలేం, కానీ ఎలాగో మనకి రెయినీ వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి ఇటువంటి టైంలో మనం బ్లాక్ హ్యాపీగా వేర్ చేయొచ్చు. ఇప్పుడు నచ్చి తర్వాత కొందాంలే అని ఆలోచిస్తే మళ్ళీ ప్రోడక్ట్స్ అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతే మనం బాధపడాల్సి వస్తుంది. సో అందుకే ఏదైనా నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి. సో నాకైతే ఈ యొక్క టాప్లో యూజ్ చేసిన ప్రింట్ అయితే చాలా బాగా నచ్చింది. చిన్న నల్లపూసలు చూపిస్తానండి, షార్ట్వి. సో నాకు ఈ నల్ల పూసల్లో బాగా నచ్చింది లాకెట్ అండి. సో ఈ విధంగా చిన్న లాకెట్ ఉంది, దాని మీద ఇలా లవ్ అని రాసింది. లోపల ఓ ప్లేస్లో ఒక రూబీ స్టోన్ది యూస్ చేశారు, దాని చుట్టూ చిన్న స్టోన్స్ అనేవి యూస్ చేశారండి. లాకెట్ చాలా క్యూట్గా చాలా చిన్నగా ఉంది. సో ఇటువంటి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. నెంబర్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే పింక్ స్టోన్ బదులు గ్రీన్ స్టోన్, ఐ థింక్ రెడ్ స్టోన్ కూడా అవైలబుల్గా ఉంది. నేను ప్రోడక్ట్ కోడ్ మెన్షన్ చేస్తాను. జనరల్గా ఇప్పుడు అందరం మనం షార్ట్గా నల్లపూసలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం కదండి, లాంగ్ వాటికన్నా. లవ్ అని రాసింది కదా, నాకు అది చాలా బాగా నచ్చింది. లాకెట్ చాలా బాగుంది. నెక్స్ట్ ఫ్లోరల్ ప్రింట్తో ఉన్న ఒక రేయాన్ టాప్ చూపిస్తానండి. ఇది నాకు చాలా ఫేవరెట్ టాప్. ఆల్రెడీ చాలాసార్లు వేసుకొని వాష్ చేసి రీయూజ్ చేసే నేను మీకు జెన్యూన్గా రివ్యూ షేర్ చేస్తున్నాను. ఇందులో మనకి యూస్ చేసిన మెటీరియల్ అయితే కంప్లీట్గా రేయాన్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. సో ఇటువంటి టాప్స్ మనం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు. సమ్మర్లో వేసుకున్న, వింటర్లో వేసుకున్న, రైనీ సీజన్లో వేసుకున్న ఇటువంటి క్లాత్స్ అనేవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. స్కిన్ కూడా చాలా బ్రీతబుల్గా అనిపిస్తుంది. ఒక టాప్ ఏంటంటే బ్లాక్ కలర్ మీద మనకి ఈ విధంగా మల్టీ కలర్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి అన్నమాట. రోజ్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఓవరాల్గా టాప్ అంతా సేమ్ ప్రింటే ఉంటుంది. హ్యాండ్స్ వచ్చి మనకి 3/4 హ్యాండ్స్ వస్తాయి. ఎండింగ్లో మనకి బెల్ హ్యాండ్స్ అనేవి ఈ విధంగా వస్తాయి అన్నమాట. నెక్ వచ్చి మనకి బ్యాక్ రౌండ్ నెక్ వస్తుంది, ఫ్రంట్లో వీ నెక్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో మనకి ఈ విధంగా కొంచెం లేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఎల్లో కలర్ కాంట్రాస్ట్ లేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ యొక్క టాప్లో మనకి గేర్ అయితే ఫుల్గా అనార్కలి ఎంత గేర్ అయితే ఉంటుందో అంత గేర్ ఉంటుందండి. సో చూసారా ఎంత ఎక్కువగా ఉందో. ప్రింట్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ సైడ్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా ఇందులో మనకి లోపల లైనింగ్ ఏం ప్రొవైడ్ చేయలేదు, అయినప్పటికీ క్లాత్ అయితే అస్సలు ట్రాన్స్పరెంట్గా లేదండి. వెనకట్లో మనకి ఫిట్టింగ్ కోసం తాళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు. స్పెషల్గా ఈ యొక్క టాప్లో యూస్ చేసిన కలర్ కాంబినేషన్స్ కానీ, ప్రింట్ కానీ, అండ్ ఈ యొక్క టాప్లో ఉన్న గేర్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ఈ యొక్క టాప్ని మీకు హైగా రికమెండ్ చేస్తాను. అండ్ ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. నా హైట్కి అయితే నాకు బాగా లాంగ్ ఫ్రాక్లో అయిపోయింది. సో మీ హైట్ 5'4", 5'5" ఉన్న ఈ యొక్క ఫ్రాక్ అంటే మీకు సరిపోతుందండి. నెక్స్ట్ ఒక బ్రైట్ ఎల్లో కలర్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ టాప్ చూపించేస్తానండి. ఇది ఏంటంటే మనకి చికెన్ కర్రీ టాప్ అనమాట.
వెనకతలో మనకి రౌండ్ నెక్ ఉంటుంది, ఫ్రంట్లో మనకి రౌండ్ ప్లస్ వీ నెక్ ఉంటుంది అనమాట. టాప్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనకి ఫుల్గా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుందండి. సో ఈ విధంగా మల్టీ కలర్ థ్రెడ్తో హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ పార్ట్ అంతా ఈ విధంగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. టాప్కి మనకి 3/4 స్లీవ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. స్లీవ్స్ చాలా వెరైటీగా ఉన్నాయి. సో స్లీవ్స్ పార్ట్ అంతా మనకి ఈ విధంగా హోల్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చిన్న సైజ్ ఉంది, అలాగా హోల్ సైజ్ అనేది పెరుగుతుంది. అండ్ స్లీవ్స్ యొక్క ఎండింగ్లో కూడా మనకి ఈ విధంగా హోల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ఫుల్గా ఇన్నర్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. టాప్ యొక్క బ్యాక్ పార్ట్లో మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కూడా ఫుల్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్. అండ్ టాప్ అంతా మనకి ప్లెయిన్గా లేదండి, టాప్ అంతా కూడా మనకి ఈ విధంగా చిన్న డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. మనకి స్లిట్స్ వస్తాయండి, ఇక్కడ స్లిట్ అనేది ప్రొవైడ్ చేశారు. నా దగ్గర ఇలా చికెన్ కర్రీ టాప్ విత్ ఇంత హెవీ వర్క్ ఉన్న టాప్ అయితే ఒక్కటి కూడా లేదు. అట్ ది సేమ్ టైం ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. బ్లాక్ ఉంది, గ్రీన్ ఉంది, మరూన్ ఉంది. బట్ నా దగ్గర ఎల్లో కలర్స్ తక్కువ ఉన్నాయని చెప్పి ఎల్లో నేను ఆర్డర్ చేశాను. అండ్ టాప్ యొక్క బాటంలో కూడా మనకి ఈ విధంగా హోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ అది మనకి హ్యాండ్స్లో ఏదైతే డిజైన్ ప్రొవైడ్ చేస్తారో సేమ్ డిజైన్తో హోల్స్ అనేవి ఉన్నాయి. లోపల మనం వైట్ లేదా ఎల్లో కలర్ సేమ్ ఇన్నర్ కనుక వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నేను కొన్న ఫస్ట్ చికెన్ కర్రీ కుర్తీ ఇదే. బాగా నచ్చింది, క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. తిరిగి కుర్తీ వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సమ్మర్లో, వింటర్లో, రైనీ సీజన్లో క్యాజువల్గా వేసుకోవడానికి, పార్టీ టైంలో వేసుకోవడానికి, ఏ అకేషన్కైనా ఇటువంటి కుర్తీస్ అనేవి చాలా రాయల్గా, చాలా నీట్గా ఉంటుందండి లుక్ అయితే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను ఈ వీడియోలో వేసుకునే బ్యూటిఫుల్ నెక్లెస్ సెట్ మీకు చూపించేస్తాను. గోల్డ్ కలర్ విత్ పెండెంట్ వస్తుందండి. సో ఈ యొక్క నెక్లెస్ నాకు బాగా నచ్చింది ఏంటంటే లాకెట్ చాలా హైలైట్గా ఉందన్నమాట. ఇలా ఫ్లవర్ మోడల్ వచ్చింది, కింద మనకి ఒక మామిడి పిండి టైప్లో లాకెట్ అయితే వచ్చిందండి. ఇలా ఉంది, లోపల మనకి నెమలి ఉంది. ఆ నెమలి పైన గ్రీన్ కలర్ రూబీ యూజ్ చేశారు, దాని చుట్టూ పింక్ కలర్ రూబీస్ అయితే యూజ్ చేశారు. చాలా అట్రాక్టివ్గా ఉంది. శారీస్ మీద వేసుకున్న, కుర్తీస్ మీదకు వేసుకున్న చాలా బాగుంటుంది. కింద మనకి ఈ విధంగా హ్యాంగింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ చైన్ కూడా చాలా స్టైలిష్గా ఉంది. మీరు చూస్తున్న జనరల్గా మనకి ప్లెయిన్ వస్తాయి కదా, ప్లెయిన్ కాకుండా కొంచెం డిజైన్ చైన్ యూజ్ చేశారు. అది కూడా చాలా హెవీగా ఉంది. ఇందులో యూజ్ చేసిన చైన్ హెవీగా ఉందండి. ఈ యొక్క చైన్లో మెయిన్ అట్రాక్షన్ పార్ట్ ఈ యొక్క లాకెట్టే. ఈ చైన్తో మనకి పేరుగా బొట్లు అనేవి ఇచ్చారనమాట. ఈ విధంగా ఉన్నాయి. పింక్ కలర్ రూబీ అయితే యూజ్ చేశారు. కింద మనకి ఇలా హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. వెనకతలు మనకి ఈ విధంగా స్క్రూ మోడల్లో ఇచ్చారండి. నావి చాలా చిన్న హోల్స్ అనమాట. నా ఇయర్ యొక్క హోల్స్లో ఇవి దూరలేదు, అందుకే వేరే ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకున్నాను. బట్ ఇయర్ రింగ్స్ అయితే లుక్ చాలా బాగున్నాయి, చాలా బుజ్జిగా, చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది, చాలా నిండుగా ఉంది వేసుకుంటే. గోల్డ్ అయితే మనం కొనలేం కానీ గోల్డ్ లానే ఉందండి. సో ఇదండి ఈరోజు మీషో లేటెస్ట్ కుర్తీ షాపింగ్ హాల్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే ఇవన్నీ బాగా నచ్చాయి. మీకు ఏది బాగా నచ్చిందో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. హాల్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను మీతో షేర్ చేసి ఉన్నానండి. ఆ వీడియోస్ అన్నిటికీ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని కూడా ఒక్కసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకోసం ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ ఆన్ ద వేలోనే. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మనందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ షాపింగ్. బాయ్.